ఒక చిన్న అమ్మాయి చాలా పేద కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు ధరించడానికి సరైన బట్టలు కూడా లేవు. జీవితం మొత్తం కష్టాలే. చాలా మంది అయితే అలాంటి పరిస్థితుల్లో కళ్ళలు కనడానికే భయపడతారు. కానీ ఆ అమ్మాయి ఒక రోజు ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఆమె ఓప్రా విన్ఫ్రీ. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. ఓప్రా విన్ఫ్రీ. ఈ రోజు ఓప్రా పేరు ఒక వ్యక్తి పేరు కాదు, ఒక బ్రాండ్, ఒక మీడియా సామ్రాజ్యం. కానీ ఆ ప్రయాణం చాలా కఠినంగా ప్రారంభమైంది. చిన్నప్పుడు పేదరికం, అవమానాలు, అనేక కష్టాలు, జీవితం ప్రతి రోజు ఒక పోరాటమే. కానీ ఆమె ఒక విషయాన్ని బాగా గమనించింది. తనకు మాట్లాడటం ఇష్టం, ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఇంకా ఇష్టం. అదే తన బలమని గుర్తించింది. టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో అన్ని సజావుగా జరగలేదు. ఒక న్యూస్ యాంకర్ ఉద్యోగం కూడా కోల్పోయింది. ఎందుకంటే కొంతమంది ఆమెను ఆ పనికి సరిపోదని భావించారు. చాలా మంది అయితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ ఓప్రా ఒక నిర్ణయం తీసుకుంది. నేను వేరే వాళ్ళలాగా ఉండను అని. నేనే ఉంటాను. అదే ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రజలతో హృదయపూర్వకంగా మాట్లాడింది. వారి కథలు వింది, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంది. కొద్దిగా ఆమె షో అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. తర్వాత పుస్తకాలు, మ్యాగజైన్లు, టీవీ నెట్వర్క్, మీడియా వ్యాపారాలు, ఒక పేద అమ్మాయి మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఓప్రా విన్ఫ్రే మనకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏంటంటే, మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఎక్కడ పుట్టారన్నది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారన్నదే చాలా ముఖ్యం. పేదరికం ఆమెను ఆపలేకపోయింది. తిరస్కారం ఆమెను ఆపలేకపోయింది. ఉద్యోగం కోల్పోవడం కూడా ఆమెను ఆపలేకపోయింది. ఎందుకంటే ఆమె తను తాను నమ్మింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీలోని విలువను చూడకపోవచ్చు, కానీ మీరు మీ విలువను గుర్తిస్తే ప్రపంచం ఒకరోజు మిమ్మల్ని గుర్తిస్తుంది. ఒక చిన్న గ్రామంలోని పేద అమ్మాయి ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా మారింది. మీ పరిస్థితులు మీ కథను ఎప్పటికీ రాయవు, మీ నిర్ణయాలే మీ కథను రాస్తాయి. ఇదే ఓప్రా విన్ఫ్రే కమ్బ్యాక్ మైండ్ సెట్. ఈ రోజు మీ పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా, లేక మీ కళలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయా అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.